హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు మానవుడు ఎలా భూమి మీద అవతరించిండు, పుట్టిండు అన్నదే చెప్తా. ఎక్కడ పుట్టిండు ఫస్ట్ మానవుడు పుట్టి ఎటు పోయిండు, మానవుని జననం ఎక్కడ జరిగింది? భూమి మీద ఆఫ్రికా దేశంలో ఫస్ట్ మానవుడు జన్మించిండు. అవతారం కోతుల దార అంటారు, వాళ్ళ జంతువుల దార అంటారు, కానీ మానవుడు మాత్రం ఆఫ్రికా ఖండంలో జననం జరిగింది. అక్కడి నుంచి మానవుడు అభివృద్ధి చెందుకుంటూ విడిపోకుండా గుంపులుగా ఎటోళ్ళు వేయరు. మానవుని జీవితం మొత్తం నడుసుడే, ప్రయాణమే. జంతువులు తినుకుంటా ప్రయాణమే, గుంపులుగా వండుకుంటూ అవిటితో రక్షణ తీసుకుంటూ అవిటితో దాడి చేసుకుంటూ, అవి రాకుండా చూసుకుంటూ, చంపుకుంటూ ప్రయాణం చేసారు గుంపులుగా. వాళ్ళు ఇటు ఆసియాకి వచ్చారు, ఇటు ఆఫ్రికా వేయరు, అటు వాళ్ళు కొందరు యూరోప్ వేయరు. అట్లా ఖండాల్లో వేయలేవు, అట్లా అటోళ్ళు వెళ్ళిపోయారు. ఫస్ట్ మానవుడు పుట్టుడు బ్లాక్గానే ఉండే, అంటే ఆఫ్రికా ఖండంలో ఎండలు ఎక్కువ ఉంటాయి కనుక నల్లగానే ఉంది. శరీరమే తన డి విటమిన్ కోసం మార్పులు చేసుకున్నది. యూరోపియన్ వాళ్ళు తెల్లగా ఉన్నారంటే అటు ఎండలు తక్కువ కొడతాయి కనుక ఈ డి విటమిన్ కావాలని శరీరమే పలసగా అయింది. ఇటు ఇండియాకి వచ్చిన వాళ్ళకి సుతా ఎండలు ఎక్కువ ఉంటాయి కనుక ఇటు సుతా బ్లాకే ఉన్నది. ఇటు మన చైనా దిక్కు పోయిన వాళ్ళకు తుఫాన్లు వేసి ఉసుకే పడితే కళ్ళల్లో అవుతున్నాయని కళ్ళు మూసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటుంటే పుట్టబోయే బిడ్డలు సుతా కళ్ళు లోపలనే పుట్టినాయి. అట్లా భూమి మీద మానవుడు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి అనుగుణంగా శరీరం మార్పులు చేసుకుంది తప్ప మానవుడు ఏం చేయాలి? శరీరమే మానవునికి రక్షణగా మార్పులు చేసుకుంటూ వచ్చింది. చలికి తట్టుకునేటట్టు, ఎండకు తట్టుకునేటట్టు వేల సంవత్సరాలు ప్రయాణించింది మానవుడు భూమి మీద. ఇప్పుడు భూకంపాలు వచ్చిన కొద్దీ ఖండాలుగా విభజించి సముద్రాలు అవ్వకుండా భూమి మధ్యన దూరం జరుగుడు పెట్టింది. అట్లా ఎక్కడో మన ఇండియాకి వచ్చే వరకు 1000 సంవత్సరాలు పట్టింది కావచ్చు మానవుడు మన ఇండియాకి వచ్చి నివసించే వరకు. అన్ని గుంపులుగా పోయారు, అటోళ్ళు ఇటోళ్ళు. ఎక్కడి భాష ఎవరి భాష అలాదే, ఎవరి మాట అలాదే, ఎవరి అట్లే. అట్లా పోయి ఒకసారి కొన్ని ఏళ్ళకు నిలకడ చేసారు. ఇక అప్పుడు గృహాలు తయారు చేసుకుంటూ, సొరంగాలు తయారు చేసుకుంటా ఒక జాగాలనే ఉన్నారు. అట్లా ప్రయాణం చేసుకుంటూనే ఈ 195 దేశాలకు విస్తరించారు మానవుడు. ఇప్పుడు 195 దేశాలుగా పిలువబడ్డ మానవుడు ఒక్క జాగా నుంచి వచ్చిన వాళ్ళే. అంతా మూలం అంతా ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎటు వేయరు అదంతా జరుపుకుంటూనే వచ్చింది. ఈ కాండాలు ఇవన్నీ మన మానవుడు వచ్చి నిలకడైనాక రాతి యుగంలో జంతువుల గురించి తట్టిప్పించుకుని ఉరుకుతుంటే రౌతు తగిలి అగ్గి పడి మంటలు లేచినాయి. అప్పుడు రౌతు తగ్గి అవుతుందని మానవుడు తెలుసుకొని కాల్చుకొని తిన్నాడు. అప్పుడు జంతువులను అగ్గి పుట్టించుకొని కాల్చుకొని తిండు మొదలుపెట్టిండు. అట్లా కాల్చుకొని అగ్గిని పుట్టించుకొని వెలుతురుకు అలవాటు పడ్డాడు మానవుడు అప్పటి నుంచే. అట్లా అప్పుడు ఇండ్లు గుహాలు ఏర్పాటు చేసుకొని ఆడికని నిలకడ ఉండి ఒక్కొక్క జాగాలనే ఉన్నాడు. ఇప్పుడు మనం ఉండడానికి కారణం సుతా అప్పుడు వాళ్ళ నిలకడగానే ఉంటున్నాం. ఇప్పుడు
ఇది మానవుని జననం అక్కడ జరిగింది, ఇక్కడ దాకా వచ్చింది. మానవుని ఇది వేల సంవత్సరాలు ప్రయాణించుకుంటా ఈ దేశాలలో ఇప్పుడు నా దేశం, నా ఊరు, నా పల్లె, నేనని మనం అంటున్నాం. కానీ మానవునంతా ఒకటే ఊరు, ఒకటే దేశం.